హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. సో నిన్న నైట్ ఇండియా నుంచి దుబాయ్ వచ్చేసామన్నమాట మేము. సో రాగానే ఇప్పుడు మళ్ళీ మేము బయటికైతే వెళ్తున్నాము. ఎందుకు అంటే మా దీవిత్ గాడికి స్కూల్ డ్రెస్ షాపింగ్ అయితే చేయాలి. సో ఆ స్కూల్ డ్రెస్ షాపింగ్ ఎక్కడ చేస్తున్నామంటే ఈవెన్ పొటాటో మాల్లో. అక్కడ ఒక స్పెషల్ స్టోర్ ఉందంట. సో స్కూల్ వాళ్ళు చెప్పిన స్టోర్కి వెళ్ళి అక్కడైతే స్కూల్ డ్రెస్ అవన్నీ షాపింగ్ అయితే చేయాలి. సో షాపింగ్ చేసేద్దాం రండి. సో మెట్రోకి అయితే వెళ్తున్నాము. సో మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. అదే మెట్రో స్టేషన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించా కదా. సో ట్రైన్ అయితే ఎక్కేసాము. మాకైతే ఒక సీట్ దొరికింది. సో ఈవెన్ పొటాటో మాల్కి వెళ్ళాలంటే 2 స్టేషన్స్ అయితే చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు మేము జబల్ మెట్రో స్టేషన్లో దిగాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టేషన్, అక్కడ నుంచి ఈవెన్ పొటాటో మాల్కి అయితే వెళ్తున్నాము. జస్ట్ 1 స్టాప్. సో ఈవెన్ పొటాటో మాల్ నెక్స్ట్ స్టాప్ అనమాట. సో ఈవెన్ పొటాటో మాల్కి అయితే రీచ్ అయిపోయాము. సో నెక్స్ట్ స్కూల్ వాళ్ళు చెప్పిన స్టోర్ ఎక్కడుందో అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. సో లెట్స్ గో. సో ఈవెన్ పొటాటో మాల్కి అయితే వచ్చేసామన్నమాట. సో స్కూల్ వాళ్ళు చెప్పిన స్టోర్ ఈజిప్ట్ అండ్ కోట్ డెకెత్లాన్ ఆపోజిట్లో ఒక బుక్ స్టోర్ ఉంటుందంట, గోయల్ బుక్ స్టోర్ అని. అక్కడికైతే వెళ్ళాలి. సో ఇదే ఈజిప్ట్ కోట్. సో కొంచెం ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో అయితే మీకు కనిపిస్తుందా డెకెత్లాన్. దీనికి ఆపోజిట్లో ఉందంట షాప్. సో ఆపోజిట్లో ఎక్కడుందో చూడాలి ఇప్పుడైతే. ఇది ఆపోజిట్, ఇదేమో ఫ్యాషన్ స్టోర్. సో కొంచెం ముందుకెళ్తే చూడాలి. సో దొరికేసిందనమాట. ఇదే గోయల్స్ బుక్స్ అండ్ బియాండ్ అంట. సో అన్ని స్కూల్ ఐటమ్స్, స్టేషనరీస్, యూనిఫామ్స్ అన్నీ ఇక్కడ దొరికిపోతాయి. సో వాళ్ళు చెప్పిన లిస్ట్ అవన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయన్నమాట. మనం జస్ట్ స్కూల్లో పే చేసిన రిసిప్ట్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఐడి నెంబర్ చూసేసి వాళ్ళు రిలేటెడ్ స్టేషనరీ అండ్ యూనిఫామ్స్ అయితే వాళ్ళు మనకి ఇస్తారనమాట. యూనిఫామ్స్కి అండ్ స్టేషనరీకి ఇక్కడ సపరేట్గా పే చేయాలన్నమాట మనము. స్కూల్లో ఓన్లీ అడ్మిషన్స్ ఫీ, టర్మ్ ఫీ ఇవి మాత్రమే తీసుకుంటాడు. బుక్స్కి అండ్ స్టేషనరీస్కి అండ్ యూనిఫామ్స్కి అన్నీ ఇక్కడే పే చేయాలి. యూనిఫామ్ అయితే ఇచ్చారు. సైజ్ చెక్ చేసుకోమన్నారు. సైజ్ అయితే చెక్ చేస్తున్నాను. డ్రెస్ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ వింటర్ సీజన్ కదా, సో వింటర్ సీజన్కి స్కూల్ వాళ్ళే ఒక జాకెట్ కూడా ఇచ్చారనమాట. స్కూల్కి అదే జాకెట్ వేసుకొని వెళ్ళాలి. మన నార్మల్ జాకెట్స్ అయితే వేసుకోవద్దు. నెక్స్ట్ షూస్ అయితే కొనాలి. షూస్ కొనడానికి వెళ్తున్నాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర వీడి సైజ్ లేదంట. సో వీడి ఊరికి ఎత్తుకో అంటున్నారని క్యారీ 4 కార్ట్లో అయితే వేసేసాము. ఇక ఎంతసేపు అయినా తిరగొచ్చని. షూస్ తీసుకోవడానికి మ్యాక్స్ స్టోర్కి అయితే వచ్చాము. ఇక్కడ వీడి సైజ్ అవైలబుల్ ఉందో లేదో చూడాలి ఒకసారి అయితే.
మొత్తానికైతే షూస్ షాపింగ్ కూడా అయిపోయింది, తీసేసుకున్నాము. నెక్స్ట్ వాడు ఊరికే ఆకలిస్తుంది, కేఎఫ్సీకి అయితే వెళ్దామన్నాడు. ఆకలి అవ్వకపోయినా కేఎఫ్సీ వెళ్దామంటాడు. సో కేఎఫ్సీలో డిన్నర్ అయితే చేసేసాము. వాడికి ఫేవరెట్ అనమాట కేఎఫ్సీ. సో ఫైనల్లీ డిన్నర్ అయితే చేసేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సేమ్ మళ్ళీ మెట్రోలోనే వెళ్ళాలి. సో ఈ కార్ట్ ఎక్కడైనా మధ్యలో డ్రాప్ చేయొచ్చు, చాలా ఎక్కువసేపు నడవాలన్నమాట మాల్లో కూడా. అందుకని చెప్పి ఆ కార్ట్ మాతో పాటే క్యారీ చేస్తున్నాము. మొత్తానికి అయితే మెట్రో అయితే ఎక్కేసాము, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ మా వాడి స్కూల్ షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాము. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.